కవిత్వాన్ని, పాటని ప్రతిఘటనా శక్తిగా మలిచి సామాజిక రాజకీయ వివక్షల వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన మీ అందరికీ అభినందనలు. నా కవిత శీర్షిక కొత్త ధర్మం. గుహుడు తెడ్డు వెయ్యనని సహాయ నిరాకరణ సమ్మె చేస్తున్నాడు. శబరి దుర్మార్గులకు ఎంగిలి పండైనా పెట్టేది లేదని తీర్మానించింది. శూర్పణఖ రేకులోడి వృషణాలపై తన్ని తిరిగొచ్చేసింది. విభీషణుడు అన్నని కాపాడుకోవడానికి లంకకి చేరుకున్నాడు. అంజన్న యుద్ధం నాది కాదని పర్వతాన్ని కింద పడేసి కిష్కిందకు వచ్చేశాడు. వాలికి భయపడి దొంగ విద్యలన్నీ చెట్టు చాటున నక్కాయి. శంభూకుని జ్ఞానఖడ్గం చతుర్విధ అధర్మ పడగలను ఉత్తరించింది. మండోదరి దుఃఖం ప్రతినాయకుడి కుటుంబాన్ని ముంచెత్తింది. పాదుక ఇదే అదునని పట్టాభిషేకం చేయించుకుంది. సీత శీల పరీక్ష పెట్టిన మొగుణ్ణి అడవికి తోలి అగ్ని పరీక్ష పెట్టింది. థ్యాంక్ యూ. స్నేహితులారా, కవిత్వాన్ని, పాటని ప్రతిఘటనా శక్తిగా మలిచి సామాజిక రాజకీయ వివక్షల వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన మీ అందరికీ అభినందనలు. నా కవిత శీర్షిక కొత్త ధర్మం. గుహుడు తెడ్డు వెయ్యనని సహాయ నిరాకరణ సమ్మె చేస్తున్నాడు. శబరి దుర్మార్గులకు ఎంగిలి పండైనా పెట్టేది లేదని తీర్మానించింది. శూర్పణఖ రేకులోడి వృషణాలపై తన్ని తిరిగొచ్చేసింది. విభీషణుడు అన్నని కాపాడుకోవడానికి లంకకి చేరుకున్నాడు. అంజన్న యుద్ధం నాది కాదని పర్వతాన్ని కింద పడేసి కిష్కిందకు వచ్చేశాడు. వాలికి భయపడి దొంగ విద్యలన్నీ చెట్టు చాటున నక్కాయి. శంభూకుని జ్ఞానఖడ్గం చతుర్విధ అధర్మ పడగలను ఉత్తరించింది. మండోదరి దుఃఖం ప్రతినాయకుడి కుటుంబాన్ని ముంచెత్తింది. పాదుక ఇదే అదునని పట్టాభిషేకం చేయించుకుంది. సీత శీల పరీక్ష పెట్టిన మొగుణ్ణి అడవికి తోలి అగ్ని పరీక్ష పెట్టింది. థ్యాంక్ యూ.